నమస్తే, నా ప్రభాత కమలంకు స్వాగతం. మాడపాటి సీతాదేవి మా అమ్మగారు. అమ్మ అనే పదమే మహా అమృతప్రాయం. ఈరోజు నేను ఒక రచయిత్రిగా మీ ముందుకు వచ్చానంటే మా అమ్మ ఒక కారణం. మా అమ్మకు పుస్తకాలు విరివిగా చదివే అలవాటు. పుస్తకాలు అంటే మామూలు పుస్తకాలు కాదు, గ్రంథాలు చదివింది. పద్య గద్య రచనలు ఎన్నో చదివింది. చదివిన విషయాలను విశ్లేషించుకొని రాసుకునేది. అలా మా అమ్మ తాను చదివిన రామాయణాలను వాల్మీకి రామాయణమునకు ఎక్కడెక్కడ భేదం ఉందో సవివరంగా రాసుకుంటూ వచ్చింది. ఇది అవాల్మీక కదంబమాలగా మీ ముందుకు త్వరలో రాబోతోంది. మా అమ్మగారు ఎన్నో విశేషమైన అంశాలు విశ్లేషణగా ఇందులో పొందుపరిచారు. అవాల్మీకం అంటే వాల్మీకి వారు చెప్పని రామాయణం. రంగనాథ రామాయణంతో మొదలుపెట్టి సురవరం ప్రతాపరెడ్డి రామాయణం, సుందరకాండం, భాస్కర రామాయణం, ఇలా ఎన్నో రామాయణాలు చదివింది. ఇంతే కాకుండా వివిధ భాషల్లోని రామాయణాలని కూడా అమ్మ విశ్లేషించింది. ఒక్కొక్క రామాయణం యొక్క విశిష్టత, అమ్మ చెప్పిన విధానం అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ఇన్నాళ్ళు మనం వాల్మీకి రామాయణం అనుకొని విన్న కొన్ని కథలు అవి వివిధ రచయితలు కల్పించిన కల్పనలని తెలుస్తాయి. వాల్మీకి రామాయణం ఎక్కడెక్కడ విభేదిస్తుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో మనకు మందర జన్మ వృత్తాంతం, శూర్పణఖ అసలు పేరు, తార జననం, రామ విగ్రహాన్ని సేవించుట ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఇలా ఎన్నో విశేషాలు తెలుసుకుంటాం. రామాయణ ప్రాశస్త్యం, రామాయణంలోని రామ కథాఘట్టాల బొమ్మలు చూసి వ్యక్తులలో ఎటువంటి మార్పులు వచ్చాయి, ఇలా రామాయణ ప్రభావం వ్యక్తులపై ఎలా ఉందో కూడా తెలుస్తుంది. అన్ని భాషల్లోనూ రామాయణం ఉంది, ఆఖరికి ఉర్దూలో కూడా. అంటే రామాయణ ప్రశస్తి, పవిత్రత ఎంతో చూడండి. శ్రీరామనవమి సందర్భంగా రామాయణాన్ని, అందులో వాల్మీకి రాయని కొన్ని ఘట్టాలను, వాల్మీకి రామాయణ ప్రశస్తిని ఈ శనివారం ప్రసారం కాబోయే వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.